మామయ్య ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మామయ్య? ఏమిట్రా నువ్వు అనేది? మామయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? తోటకూర కాదు మామయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? గోంగూర. అబ్బబ్బబ్బబ్బా, నీకు చెప్పలేకపోతున్నా చూడు మామయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఓహో, నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అంటున్నావా? అవును మామయ్య. అరే కాశీపురం పోయొస్తుంటే నువ్వు ఎక్కడికి పోయొస్తున్నావు? మామయ్య నేను పాతకల్లూరు పోయేస్తున్నా మామయ్య. నేను పాతకల్లూరు పోయేస్తుంటే దీనికి వచ్చింది మామయ్య. అరే దీనికి ఏందిరాది? సుస్సు సుస్సు మామయ్య, సుస్సు. అరే తుసేందిరా తుస్సు? సుస్సు కాదు మామయ్య, పాసు పాసు పాసు. నేను పాసుకు పోయేస్తుంటే ఆ దోవలో ఒక కంది చెట్టు నన్ను చూసి ఎక్కిరిచ్చింది మామయ్య. అరే ఎదవా, కందికాయ ఎక్కిరిస్తే ఊరకొచ్చావా? దాని సంగతి నేను చెప్తాను. చెప్పు మామయ్య. చెప్తాను. ఓ బెమ్మన్ని కాదే ఓ కంది చెట్ట బెమ్మన్ని కాదే గట్టు మీద ఉండి నీవు నిక్కి నిక్కి చూస్తూ ఉంటే గట్టు మీద ఉండి నీవు నిక్కి నిక్కి చూస్తూ ఉంటే పడవల్లో చేతబట్టే కొట్టి కొట్టి నరికించకపోతే బ్రహ్మన్ని కాదే ఓ కంది చెట్ట. కొట్టి కొట్టి నరికింది అన్ని మీద తాతో వేసి కొట్టి కొట్టి నరికింది అన్ని మీద తోపు వేసి ఇంట్లోకి లాగించకపోతే బ్రహ్మన్ని కాదే ఓ కంది చెట్ట బ్రహ్మన్ని కాదే. చెరుగు లేచి లాగించి నిన్ను కళ్ళములో పాలాడేసి చెరుగు లేచి లాగించి నిన్ను కళ్ళములో పాలాడేసి ఆ పైన బండాయేసి ముర్రో ముర్రో సాధించకపోతే బ్రహ్మన్ని కాదే ఓ కంది చెట్ట బ్రహ్మన్ని కాదే. బండకేసి బాధించి నిన్ను తూర్పు గాలికి నిన్ను బాచే. బండకేసి బాధించి నిన్ను తూర్పు గాలికి నిన్నే పోతే ఇంట్లో కొలవాలెట్టి కొలువు కొండని నిలుపుకోకపోతే బ్రహ్మన్ని కాదే ఓ కంది చెట్ట బ్రహ్మన్ని కాదే. పొంగులోన కొలిపించి నిన్ను బ్రహ్మంగా నిన్నే పోతే బ్రహ్మన్ని కాదే ఓ కంది చెట్ట బ్రహ్మన్ని కాదే.
ముద్దపప్పుగా ఎంతకపోతే దమన్ని కాదేతుంది ఓ కంది చెట్ట కావించి నిండు లోన నిన్నే వేసే ముద్దపప్పుగా వించి నిన్ను ఇతరులోన నిన్నే వేసే కుయ్యో బొర్రో అన్నదాకా కూర్చొని అరే అల్లుడు పూజ పెట్టుకున్నామురా. ఏం పూజ పెట్టుకుందాం మామయ్య? అరే కల్చం పూజ పెట్టుకున్నాము. కాదు మామయ్య, లింగ పూజ పెట్టుకుందాం మామయ్య. కాదల్లుడు మామయ్య కల్చం పూజ పెట్టుకున్నాము. నా సంగతి తెలుసునా? మామయ్య అల్లుడు కలిత పూజ పెట్టుకుందాం మామయ్య. తగిలి చెరులో పోయి పడతావు అల్లుడు. కలిత పూజ పెట్టుకుందాం మామయ్య. నేను కలిత పూజ పెట్టుకుందామంటే మా మామయ్య లింగ పూజ అంటున్నాడు. అరే లింగ పూజ పెట్టుకున్నామంటే మా అల్లుడు పొట్ట చూడు ఎంతలా ఉందా. అరే తజ్జనం కావాలంటున్నారా మామయ్య? ఏ అల్లుడు చూసుకుందామా? కానీ సరే సరేలే మామయ్య. అరే నేను శ్లోకం చెప్తా ఈయన అల్లుడు. అదేందిరా మవ్వదత్తే నీకు మేలేందిరా. సజ్జనం కోసంలే మామయ్య. ఎప్పుడు తద్ది మీ కడుకోడికి మరి మేలు ఎప్పుడో వచ్చిందిరా ఎదవా. ఏ కదంతా వేసుకున్నాలే మామయ్య. దూకితే మరి వీడెవరో భయపెడుతుంది మామయ్య. ఏంటంటే మన మున్సిపల్ గారికి మన కర్ణం గారికి సేపు పొద్దు పడిసాక చుట్టూ కడితే కట్టిండు అట్టా కట్టని ఎడలా ఓటి కుండలుండో కుక్కిరి మంచాలుండో కట్టబడిన పడ్డలుండో కాడికి నాడు ఎట్లుండో యాలపేత్తంలో ఓరే మీరు వేద బ్రహ్మలమురా ఎదవా. మీ సంకలో ఏందా ఇది పంచాంగం కట్టరా. పంచాంగ కట్ట మీ సంకలో ఏందా ఏదో పురాణం యాద పురాణం ఏమియో ఈతో నాకెందుకు అంట ఇక్కడ పెద్దోళ్ళంతా ఉన్నారు కదా ఇక్కడ నడ్డలు కోసిపోవాలా అంట అయినా తొలగేసిపోతాను తొలగని
ఏమియో తొలగే వాసనంటారు బాతో దూరం దూరం పోతానండి ఏమియో చెప్పుతున్నాయా కపలమంటారు ఏమేమో దూరం దూరం పోతున్నారు తుప్పలు పడితే చూసుకోండి కల్లేసి కట్టెలకు మీకేమేమి వస్తుండయా నలుపు తెలుపురా ఎదవా. నలుపు అంటే ఏంది తెలుపు అంటే ఏంది నలుపు అంటే మేకలు బర్రెలరా ఎదవా. తెలుపు అంటే ఆవులు ఎద్దులురా ఎదవా. మాకు ఆత్మలు చెప్తానయా గొర్రెమందల బాజీ బర్రెమందల బాజీ గొర్రెమందల బాజీ బర్రెమందల బచనతుందైతే బొక్కమ్మకుంటుంది బచనతుందైతే బొక్కమ్మకుంటాడు కళ్ళ ఇంట దిగిన వాడుకుంటాడు ఏమియా ఇదేమో సొమ్ముతారయా అరే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి పెద్దమ్మ స్వామి మొక్కుతాం ఎదవా. మేము ముఖ్య స్వామి చెప్తున్నాయా గొలకొండ ఎంకమ్మ గొలకొండ పొద్దున్నే చేపని చేస్తారయా. మేము స్నానం చేసి సంధ్య వార్తాం రా ఎదవా. చెప్పని అది ఏంటియా పొద్దున్నే వెళ్తారు శుద్ధ బైకి వెళ్తారు పొద్దున్నే వెళ్తారు శుద్ధ బైకి వెళ్తారు ముద్దులాగా బులుకుతారు
ఏమేమో దురదోపోతున్నారు. దూరంగా ఉండరా ఎదవా బస్ట్. పర్లు పడుతున్నాయి. తోపులు పడితే ఏమేవరా చెప్తున్నాయా చెప్పు తినేది ఏంద్ర ఎదవా. తాలే గుండె నిమ్మ తాలే నిలియలు జన్మానికి జాతడున్నది చక్కడున్నది చందానికి నీ చక్కడున్నది ఎదురుగవచ్చి దూర దూరముగతు చెప్తానయా రంగు రంగుల కులాలు లేవు రకరకాలగా మతాలు లేవు రంగు రంగుల కులాలు లేవు రకరకాలగా మతాలు లేవు కలిగినోడిదే గొప్పతనమై లేనివాడిదే నువ్వు చెట్టు నిలబట్టానయా వాళ్ళ అమ్మకి వాళ్ళ అయ్యాక పుట్టాడురా ఎదవా. ఏమో చెప్తేనయా భూమి ఎట్టా పుట్టిందియా మామయ్య నీ పంచాంగంలో ఉందని చూడు మామయ్య. వీడు భూమి ఎట్టా పుట్టింది అడుగుతుండు. ముట్టిందిరా ఎదవా. అంతే రబీ తెచ్చింది చెప్తేనయా భూమి గడ్డ గడ్డ భూమిలో నవోంకారము భూమి గడ్డ గడ్డ భూమిలో నవోంకారం ఓంకారములో అందమాజం అందములో ఏమియా ఆజ్యంలో ఉన్న ఆసక్తి అమ్మదయా ఆడమ్మొక ఎర్ర ఎదవా. అంతే తెలిసింది చెప్తేనయా ఆది జాంబవని కోటు బంధు ఆది శక్తి మరి కోటి పెట్టక ఆది జాంబవని కోటు బంధు ఆది శక్తి మరి కోటి పెట్టక అముచేత పెట్టి ఎన్నలోము
ఏమియా ఆ మూడుగులు చెప్పండియా. 3 గుడ్లు మురిగిపోయినా ఎదవా. అంతేనా మీకు తెలిసింది చెప్తానయా. ఒకటో గొట్టు ప్రకాశించను సూర్య చందన చట్టమాయ. ఒకటో గొట్టు ప్రకాశించను సూర్య చందన చట్టమాయ. సూర్య చందన చట్టమాయ. ఏమియా 2 గుడ్లు అని చెప్పియా. మీరు కథ ఏమి చెప్పండి. మామయ్య ఈ పంచాంగం కట్టలు ఏమైనా ఉందని చూడు మామయ్య. 3వ గుడ్డు సంగతి. అరే 3వ గుడ్డు సంగతి అరే ముందల పేజీలో ఉందిరా అల్లుడు. ఏమియో అదేంటే మీకు తెలిసింది జగపల్లి ముందల చెప్తానయా. రెండో గొట్టు గొట్టు ప్రకాశించను కామదేవుడు తములు పలికిరి. మూడు కూడా ఏమియా. 3వ గుడ్డు పూలకోడు పెట్టయిందిరా యాదవా. అయ్యో అంతేనా మీకు తెలిసింది చెప్తేనయా. చెప్పు తింటాను ఎప్పుడు చెప్పు తింటానే. మూడో గొట్టు ప్రకాశించను మూడో గొట్టు ప్రకాశించను విష్ణువేశ్వర బ్రహ్మము. విష్ణువేశ్వర బ్రహ్మము ఆనందములై. ఏమేమో దూరదోపోతున్నారు. తుప్పలు పడుతున్నాయి. పడుతున్నాయి యాదవా. ఏమో మాదవనుకున్నాడు అంటే ఎవరు యాదవా చెప్తేనయా. చెప్పు. మాదవనుకున్నవాడు డొక్కలవాడు. డొక్కలవాడు అనుకున్నవాడు మోగలవాడు. మోగలవనుకున్నవాడు చెపల మోగలవాడు. చెపల మొగలు నడుకున్నవాడు తొప్పకట్లవాడు. తొప్పకట్లు నడుకున్నవాడు చెపల సోలకుడు. చెపల సోల సెలలు ఊరవసి. ఊరవసి పొందినవాడు బ్రహ్మ. బ్రహ్మ పుట్టినవాడు వశిష్ఠుడు. బెమ్మాని అమ్మ. వశిష్ఠుడు పుట్టినవాడు వశిష్ఠు భార్య చాండాలి. చాండాలి కుమారుడు శక్తి. శక్తి భార్య చపలాత్మ. చపలాత్మ కుమారుడు పరాశుడు. పరాశుడు భార్య కైవత్తి. కైవత్తి కుమారుడు యాసుడు. యాసుడు కుమారుడు దుసరాట పండారు కంటియా. వారంతోరియా. వారంతా రాజులు మునులు యాదవా. వారు కాకపోతే మీరోరియా. మేము యాద బ్రాహ్మణులము రా. వారు మీరు కిందోరు కంటియా. కిందోలేందిరా యాదవా. మతము మతం అంటారు. చెప్పు చెప్పు యాదవా. మతము నీది కులము మాది గయా. నన్నంటరా నువ్వానంటారై. పడతదంటే మన ఎల్లు తొంటరు బలపడతదంటారు. ఊపిరి పయ్యే వల్ల పుల్లోన మట్టి జయ్యమా పాడతారు. మతము నీది కులము మాది గయా. నన్నంట రానివా నంట
చంపుతుంటారు ఎత్తిన చేతులు పెడత ఉంటాడు కొట్ట జానడు ఆశ పారడు మతము నీది, కులము నాదిగయా. నన్నంత రానివానంత నీయా. మతము నీది, కులము నాదిగయా. చెప్పేదేమో చిరంగని రంగనీతు దూరేదేమో కొమ్మల గుడి పట్టంతా కెరికేదయ్యా. మతము నీది, కులము నాదిగయా. నన్నంత రానివానంత మతము నీది, కులము నాదిగయా. మీ పెదకాపు గారు ఒరే వస్తున్నారు. ఎదవా పెదకాపు వస్తుంది చూసుకోరా ఎదవా. నాయన పోయారే బలిసిన బాబలు ఉంటే వాడు తోలు తీసి పలక మూసేవాడిని, పక్క బాబలు ఉంటే వాళ్ళు తోలు తీసి డోలకు మూసేవాడిని. అయినా మంచిది నేను వచ్చి చాలాసేపు అయింది. అయినా మా ఇంటికాడ ఏం చేస్తుందో కాంత కళ్ళేసుకొని పోతే కానీ ఆ దాని సగం చెప్పను. ఒక ముంతైతే ఏటు పక్క దొండగిరిపో ఈత కళ్ళు మావే లాగే నాటి కళ్ళు మా కన్న తల్లిరా. తాగవలరా తాగవలరా కళ్ళు తాగి నోడు లోకం పోతాడు, గండి తాగి నోడు బ్రహ్మలోకం పోతాడు. ఏమి తాగని వాడు యమలో తాగవలరా తాగవలరా. పంతులు గారు బాగున్నారా? అల్లుడు గారు బాగున్నారా? దండాలు స్వామి దండాలు. ఓ ఎలమత్తా పులమత్తా రామగారు మామ ఏమయ్యా, మా మొగుడు, మా మామ, మా పెరిమిటి, మా ఆయన ఈయన కనపడ్డా? అబ్బాయి కాస్త నా మీద అల్లుకుండాలేయ్యా. ఏనబ్బయ్యా బాగున్నావా? ఏదో కాస్త కాస్త అట్టట్టు ఉండవులే కానీ మా ఆయన కనపడలా. మా మొగుడు, మా మామ యాసం సప్పగా ఉంటే సందడి ఉండదు అబ్బయ్యా. ఏదో కాస్త తగిలిచ్చబోయట వ్యవహారం బాగుండదు కానీ. ఓ సామె, నేను పెద్దింటి మీద సాము. ఓ సామె,
దండమని సమలారా నేను మదిగోల పిల్లని సమలారా దండమని సమలారా నేను మదిగోల పిల్లని సమలారా మదిగోల పిల్లని సమలారా నేను మన తురలని సమలారా ఎతోని ఆ మతోని ఆ ఎతోని ఆ మతోని చెప్పలాగే బొమ్మంటే కట్టిలాగే పోతాడు కట్టిలాగే బొమ్మంటే చెప్పలాగే పోతాడు కట్టిలాగే బొమ్మంటే చెప్పలాగే పోతాడు చెప్పలాగే బొమ్మంటే కట్టిలాగే పోతాడు కళ్ళు సరైదాగి వీధులమ్మ తట్టాడు ఎతోని ఆ అమ్మతోని ఆ ఎతోని ఏమయ్యా ఒక్కరు సప్పగుండే ఏంటంట అబ్బయ్యా ఏ మాట ఆ మాట చెప్పాలి కానీ కాస్త కూర్చో నువ్వు తగులుకొని పని అయ్యేది కాదే ఏందబ్బయ్యా పంతులు గారు అబ్బాయికి వ్యవహారం చెదిరినట్టుందే సరే కానీ ఎట్టపోయాడంట ఏమయ్యో ఈరోజు సిగ్గుమాల పని చేసే స్వామి ఏందంటే ఏం స్వామి అంట మా ఆయన పొద్దున పోయాడా పొద్దు పోయి వస్తాడు ఒక ముద్దులా ముత్తడలా నేనేం చేశానంట ఏ మాటగా మాట చెప్పాలి కానీ మంచి పని ఉంటుడు అబ్బాయ మా అబ్బాయ ఆయన మంచి పని ఉంటుడు స్వామి ఏమేం పని చేస్తాడు ఏమేం పని చేస్తాడు మా ఆయన అంత కింద పని స్వామి కింద పని అది అందరు చేయట్లా అందరా నువ్వు చేస్తున్నావు రోజు అసలు చేయటంలా ఆయన ఏం చేస్తావులే స్వామి అసలే వానాకాలం పోయి ఎండాకాలం వచ్చింది ఇప్పుడేం చేస్తావు మంచి ఎండలు ఇప్పుడే ముదురుతున్నాయి పోయి అందుకోసం అని ఏం పని అంటే అసలు నీకు తెలియదు అంట చెప్పు మా ఏం పని చేస్తాడు మా కుల వృత్తి స్వామి అయినా కానీ మేము ఎవరు పెద్దింటాం కదా మా కుల వృత్తి అయినా కానీ సరే కానివే అబ్బాయి ఏందో ఆలోచనలు పడ్డాడే ఏ ఆలోచనలు పడినాక కాస్త బయటకు రాయా కొంచెమైనా వచ్చే కదా ఏదైనా వ్యవహారం ఉండేదే అట్ట పెట్టుకుంటే ఎట్ట అంట వ్యవహారమా అట్ట పెట్టుకుంటే ఎట్ట అంట ఆయనకు చలి కాదు కానీ ఈ మధ్య చాలా దూరం పోయాలే యాత్ర పోయి వచ్చారా గోవాకే అందుకోసం పని కావటం లేదు అసలు అయినా కానీ ఏమయ్య మా ఆయన కనపడలేదంట అసలు ఎవరు పలకరే అంట పలికేవాడే సైలెంట్గా ఉంటే ఏం వ్యవహారం కుదురుద్దే అంతే కదా ఏమయ్యో ఇంట్లో గింజలో మా ఇద్దరికి మాటలేదు స్వామి ఎన్నాళ్ళని తెచ్చి నేను పాడు కాపురం అంట నేను మా అమ్మగారికి వెళ్ళిపోతా ఓ స్వామి ఎన్నాళ్ళి కాపురాలు నే చెలో మని చేద్దామంటే ఎన్నాళ్ళి కాపురాలు వండితే పప్పు ఉండదు పప్పు వండితే ఉప్పు ఉప్పు వండితే పప్పు ఉండదు పప్పు వండితే ఉప్పు తప్పదాని వాడింటికి ఏమన్నట్టు ఎన్నాలి 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 గోకులు నాటులు నాటి పొద్దు గోకులు నాటులు నాటి పొద్దు గోకలే ఇంటికి కూటికి తిప్పలు వస్తాయయ్యా ఎన్నాలి ఎన్నాలి ఎన్నాలి
ఎంతమంది ఉండి ఏం ప్రయోజనం చెప్పు, అసలుది లేకపోతే పని చేస్తుంది అంట. అసలుది లేకుండా పని చేస్తుందంట. ఏమైనా చెప్పబోయా కాశీరావు భయ్యా, నీది లేకపోతే అసలు పని అయ్యేటట్టు లేదు ఈడ. అభయ కాస్త నా సాయి చూడబయ్యా, కాస్త కింద చూడబయ్యా. సరే ఆయన సిగ్గు ఎప్పుడో పోయింది కానీ ఇప్పుడేం చేస్తారు పామ. సరే కానీ ఏమయ్యా, మా ఆయన ఎట్టబోయాడంట, ఏం చేయబోయాడంట. అయినా కానీ మా పెళ్ళి 7 ఏళ్ళు స్వామి, నేను ఎరుగుతున్నాను స్వామి, అసలు నేను ఎరుగుతున్నా అంట. ఏం పంతులు గారు నువ్వేం చేయలే, ఆయన్ని చేయలే, ఆయన సామాన్ అంతా కట్టి పెట్టాడు ఈ మధ్యకాలం పని చేయటంలా. ఏం చేశానంట, ఈరోజు అటు అటు తేలిపోతుంది స్వామి, నేను మా అమ్మగారికి వెళ్ళిపోవాలా. అభయ్యా ఓ కాశీరావు అభయ్యా, ఓ కాశీరావు అభయ్యో, ఈడ లేటం లేదభయ్యా, అస్సలు లేటం లేదభయ్యా. అదేమో కానీ నీ మీద పడి తక్కలాడిపోతున్నా భయ ప్రాణమా. అబ్బయ్య పంతులు గారు ఏం చేస్తారు చెప్పు, ఆయన కింద దొక్కడం పైన వత్తడం, కింద దొక్కడం పైన వత్తడం. పంతులు గారు వల్ల ఏటైతే నీకెందుకు గొప్ప చెప్తారు ఏ వ్యవహారమైన అంట. ఏదైనా చెయ్యాలన్నా చేపించాలన్నా నీవే కాబట్టి కాస్త ఎత్తబయ్యా, కాస్త పట్టుకోబోయ్ వ్యవహారాన్ని. సరేగానే సాము, ఈ మధ్య మా ఆయన గుంటూరు పోయాడు అబ్బయ్య, చాలా అందగాడు. కక్కయ్య మామ బాగున్నమ్మ చూపుకు నెక్కిండే, కక్కయ్య మామ బాగున్నమ్మ చూపుకు నెక్కిండే, చూపులతోనే గుండెల్లో నా చూపులు గుచ్చాడు కక్కయ్య మామ. కక్కయ్య మామ, కక్కయ్య మామ, కక్కయ్య మామ, కక్కయ్య మామ బాగుండమ్మ చూపుగా నచ్చిండే. అందరు మొగుళ్ళు, అందరు మొగుళ్ళు, అందరు మొగుళ్ళు గుంటూరు గులకలు చేస్తుంటే, అందరు మొగుళ్ళు గుంటూరు వెళ్ళి గులకలు చేస్తుంటే, గుంటూరు వెళ్ళిన నా మొగుడు, గుంటూరు వెళ్ళిన నా మొగుడు. ఏం చెప్పాను, అసలు పనికాడ కూర్చోబడి నువ్వు చెప్పండి నేనేం చెప్పానంట. ఏమయ్య మామ, ఆవుల మంద వెంకటేశ్వర మామ, నువ్వు నాకు అది చెప్పరాదు అబ్బాయిని పట్టుకోమని. అబ్బాయికి ఇంకా చలి రాలే, మంచి చలికాలం వస్తే కానీ చేతిలో పట్టుకోడు అబ్బాయ. ఇప్పుడు దాకా పట్టుకొని తిరిగాడు, ఇప్పుడు మొదలు పెట్టాడు అసలు. గుంటూరు వెళ్ళిన నా మొగుడు. ఏమయ్యో అది కథ, కదిలిచ్చినా కదిలేదట్లేదు నీదే. కానీ గుంటూరు వెళ్ళిన నా మొగుడు కూటం తెచ్చాడే,
చలిగా ఉందబ్బయ్య. ఏందబ్బయ్య? అయ్యయ్యో పాపం, ఏందబ్బయ్య నీరసపడిపోతాడు అసలు. ఆచార్య గారు, యూట్యూబ్ ఆచార్య గారు, ఇరకుండా వాస్తవులు కాస్త పాపం అబ్బాయి గారు కాస్త చెప్పు లేపమని. చలికి మెత్తబడిందా? ఏమయ్య మెత్త సెగ పెట్టాలా ఏంది? చీరాలెళ్ళిన నా మొగుడు చీకిరి తెచ్చాడు అందగాడారా. పోను మామ, ఈరోజు అంటే తేలిపోతుంది స్వామి. నేను ఏమయ్యా ఇంతమంది పెద్ద మనుషులు ఈ కల్లూరులో ఒక్కరైనా న్యాయం చెప్పరేందంట. అటో ఇటో తేలిపోతుంది అబ్బయ్యా. ఏ పంతులు చెప్పరా? మా పుట్టదాన్ని మా ఇక్కడే ఉంది. ఒక్కసారి పిలిచి చూస్తాను. ఓ సముద్ర, నా యాదట పలకదాయా. యుద్ధంతా ముగోళ్ళు వచ్చి ఇంటి ముందు కేకలాడుతుంటే పలకదేందా అంట. అయినా ఇంకొకసారి పిలిచి చూస్తాను. ఓ సముద్ర, ఇది పలకదా. ఈ పక్క పెడితే ఆ పక్క వెళ్తుంది, ఆ పక్క పెడితే ఈ పక్క వెళ్తుంది. ఇది ఆ పెదపాల పేరు చూసుకుందా ఇది. అయినా ఇంకొకసారి పిలిచి చూస్తాను. ఓ సముద్ర, ఓ సముద్ర, ఓ సముద్ర. ఆడుకో యావయ్యా, నేనాడుగా ఉరుగుతున్నానంట. సరే గానే ఈ వంతు తలుపు ప్లేస్ కొడుతుంటే ఎవరైనా ఉంటారంట. నేను యాడికా మామా, నువ్వు ఇప్పుడేం చేయలేనన్నా. నేనేం చేసిందా? అస్సలు కొట్లా. ఎప్పుడు కొట్టిండే? అస్సలు కొట్లా. కొట్టపోతే అందుకు ఆ కాశీరావుకు సౌకైపోయింది. అందుకు ఈడు కొడితే మేము ఇటు ఎందుకుంటాం అంట. బాగానే ఉండవు పోయినావా? కొట్టంది ఎప్పుడే? కొట్టంది ఎప్పుడు? ఎప్పుడు? పండగప్పుడా? ఇప్పుడు కొడుతుంది కదా. ఇప్పుడు కొట్టినావా? వీడికి పండగప్పుడు కొట్టింది, లేదా తెల్లారుదాని కొట్టింది. ఎప్పుడు కొట్టాడు? ఇప్పుడు కొట్టిందంట. సరేగానే మన పెళ్ళి ఎన్నేళ్ళు అయిందా? 7 ఏళ్ళు అయిందా? 7 ఏళ్ళు అయింది. సాక్ష్యం ఎవరంట మనకి? ఎవరిని పెట్టుకో. పంతులు గారు కదా. 7 ఏళ్ళ నుంచి ఈడు మొఖాన్ని నేను కొట్టడం తప్ప ఇప్పుడు నేను కొట్టుంటాడా? నేను కొట్టాను ఎప్పుడే? ఏముంది కొట్టేదాన్ని కాడ? సరుకు సందడు ఉంటే కదండి ఇది కొట్టేదాన్ని. రోజు కొట్టింది ఎప్పుడే? ఇది కాడ సరుకు సందడు ఉంటే కదంట. ఏమయ్యో మీరేమని అనుకునేవారు? అసలు దో ఈ కల్లూరు అసలు మంచోళ్ళు కాదు. నేను సంతకాడిందా ఆ చెరువు కాడుండే ఆ వెంకటేశ్వర మామ చెప్పాడు. అసలు ముత్తే మీ ఆయన గురించి ఏదో అనుకుంటున్నానని చేపలకు పోయాడంట. ఏమనుకుంటున్నారు మామ అంటే, సరేగానే బొర్ర మీసాలు పెద్ద కర్ర ఏదంత నామం బొట్టు పెట్టుడు. నేనేమనుకున్నాను వాడి కాడ అది లేదండి అని. నాకు లేదు ఎక్కడే. ఏంటి
వాళ్ళకు ఉండేదేంది నాకు లేనిదేంది ఏందా వాళ్ళకు ఉండేదే నాకు లేనిదేంది ఏమయ్యా వాళ్ళకు ఉండేదేంది నీకు లేనిదేందా అసలు నువ్వు ఏడ చూసుకోలేక తేడా ఉందో ఉండేది ఆడిపోద్ది ఉంది ఆ? ఉంది ఆడిపోద్ది ఉండేది ఆడిపోద్దా ఇది ఉండేదా వీడికి ఉంటే కదంట ఉండేది ఆడిపోదని దానికి ఆడిపోద్ది ఉంది ఆడిపోతే యా? లేకుండా అట్టుపోయింది కాస్తని ఉందా కొంచెమైనా ఉందా చూడలేదు ఎప్పుడు ఆ? చూడలే చాలా ఊరుక ఆ. వీడు చూపించే నేను చూసినానంటే అన్నం వీడు చూడకుండా రోజు చూస్తే చూడండి ఇప్పుడే ఎండా చూస్తాను రోజు చూడండి ఇప్పుడు రోజునా ఆ. నేను 7 ఏళ్ళ నుంచి నేను చూడలేదని రోజు చూస్తున్నాను యాడ చాలా ఊరుకో కానీ ఇది కాపురాలు తీసే మాటల ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో చూసిన ఈ సంగతి ఇప్పుడు రా నేను ఎరుగుతున్నా భయ్య నీ మీద ఒట్టా భయ్య ఏ మాటకు ఆ మాట చెప్పు అభయో నేను ఏది మాట్లాడినా నిజం మాట్లాడతాను అభయో మా పెళ్ళైన కొత్తలో చూసిన ఈ వ్యవహారం ఏందంటామేమో ఏమయ్యో మా అమ్మల్లా ఈ లక్క అసలు ఊరుకో తాగుబోతాడు అనుకోవద్దు వాడు చాలా వ్యవహారం గల్లోడు అన్నాడు నేను వచ్చా ఈ మంచం వేసి పూలు వేసాడు కూర్చోనంటే ఫుల్గా వేసుకొని వచ్చా తల కిందకి కాళ్ళ పైకి దబ్బేయాలి మన కాళ్ళ కడబడ్డాడు నేనేం చేశాను అంట ఏంది మాట్లాడుతున్నావు ఏంది చెబుతున్నావు నేనేం చెప్పినాను అసలు అమ్మ నేనేం చెప్పినానా అసలు నా ఇంటి పుట్టి నేనేమన్నా చెప్పినానా భయ పంతులు గారు నేనేం చెప్పినానా చాలే ఊరుకో చెప్పు అది కాదు మావా ఇద్దో మావా చెప్పు ఎక్కడ మావా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ నువ్వెన్నన్నా నేనెన్నన్నా ఇదే మాట అంట మావా ఎక్కడిది నీ సంబరము యువతి చేసరా కాపురము ఎక్కడిది నీ సంబరము యువతి చేసరా కాపురము ఇంకెవరు చేసరా కాపురము చేసిన ముద్ద నువ్వంటే చందకు కొద్దు భక్తి లేదు ముక్తి లేదు రోడి భక్తి లేదు ముక్తి లేదు రోడి నిన్ను బొచ్చుకుంట పాప పడు రోడి చెయ్యి కదురు ఈ కదు రోడి చెయ్యి కదురు ఈ కదు రోడి కలుపట రోడి దాని కలుపట రోడి ముద్దు పెట్టేవాడి వైతేను మరి 3 దమ్ములు ఎందుకు వస్తావు మరి 3 దమ్ములు ఎందుకు వస్తావు కాల్తలగా ఏమి చేసినావు మీ అన్నదమ్ములు బాగా వచ్చే కాంతలక ఏమి చెయ్యలేదే మీ అన్నదమ్ములు బాగా వేసినాను మీ అన్నదమ్ములు బాగా వేసినాను కళ్ళు సరాయి తాగినోడా నీకు సిగ్గంటే లేనే లేదురా చికెందుకే చిన్నదానా చిందేసుకుందాము చిన్నదానా మామా ఓ మామా ఏందే సరే గాని దో నువ్వు నన్ను ఎన్ని తిట్టినా నేను నిన్ను ఎన్ని తిట్టినా కానీ నాది నీది కాదా నీది నాది కాదా చెప్పు అంతేలే మావా నేను ఈ మాటలన్నీ ఎందుకు అన్నానంటే వచ్చేటప్పుడు కాశీరావు చెప్పాడు అన్నీ లేనిపోయిన మాటలు చెప్పాడు ఏం చెప్పిండే ఏం చెప్పిండు అసలు మంచోడు కాదు నువ్వు ఉండొద్దు మీ అమ్మగారింటికి పో అని చెప్పాడు మావా పొద్దున్న లేదా సాయంత్రం దాకా ఆ చెరువు కాడ కూర్చొని తాగుతా ఉంటామంట కదా మామ ఈ పాడు బుద్ధి ఏంది ఎవరే అన్నది తాగందేవురే ఏందా తాగందేవురు కొట్టుకుందేవురే తాగందేవురు కొట్టుకుందేవరా అబ్బా ఆయన గారు కూడా తాగుతాడు అప్పుడప్పుడు
ఈ మధ్యనే మానేశాడు. పంతులు గారు కూడా తాగుతారు అప్పుడప్పుడు. ఈ మధ్యనే మానేశాడు. పండగ వచ్చింది కదా అర్థం అనుకుని మానేశాడు. ఆయన ఉల్లా ఆవల మందని వెంకటేశ్వర మామ ఆయన కాడ అప్పుడప్పుడు వేసుకుంటాడు. వేసుకునే వాళ్ళందరూ బాగా ట్రాక్టర్ తీసుకుని పోయి వేసుకుంటే చాలల్లో ఇంటి కాడ వేసుకుంటే బాగుండదనే అప్పుడప్పుడు ఆయన చేలు వేసుకుంటాడు. ఆయన కానీ నీలాగా అవతారం ఉందంట. ఇద్దో వాళ్ళకు మనకు తేడా ఉంది మామ. చెప్పేందో చెప్పే. వాళ్ళు ఇంట్లో వేసుకున్నా ఈదులు వేసుకున్నా మంచిగా ఉంటా. నువ్వు ఇంట్లో వేయవు ఈదులు వేయవు. నువ్వు ఏదంతా ఇదే వ్యవహారం. మరి వాళ్ళ పనేమో కానీ మన సంగతి చూద్దామా? చెప్పేందో చెప్పే. బా ఎంత ముద్దస్తున్నారు మామ. కిరాయి ఎంతయా నువ్వు ఇచ్చేది? చాలా ఉండబోయా దిష్టి తగులుద్దా కాదు మామ. అయినా కానీ నీకు చేసినోడు ఎవరు కానీ దండం పెట్టి దండం వేసుకోవచ్చు అసలు. అయిపోయినాక మళ్ళీ సీర కూడా ఉంది ఎవరు పెట్టిన కాడి పెట్టా నీకు బాగా పెట్టింది. ఏగాయి కదా పెట్టిందే బాగా పెట్టాలి. వ్యవహారం తక్కువ హ్యాండ్ ఎక్కువ అనుకుని బాగా పెట్టిండు అబ్బాయ. అదో సరే గానే మావా మరే మరే అబ్బాయ మా పొలం సంగతి నీకెందుకు? అంతో ఇంత పొలం ఉంది చేయలేదనే కదా నీ బాధ. నీకెందుకు అంటే చేస్తే ఎందుకు చేయకపోతే ఎందుకు మావా? ఎంత మాట అన్న నిన్నవా అంట. పొలం ఉందంట. పొలం ఉంటే బోరు పని చేయొద్దు చాలే ఊరుకో. అందమైన దానా అందమైన దానా సనమామలాంటి దానా అందమైన దానా సనమామలాంటి దానా అందమంతా చూసి అందమైన హైదరాబాదులోనా ఐటక్కు చీటి నాది హైదరాబాదులోనా ఐటక్కు చీటి నాది చీటిలోనా ఆటాడుకుందాం ఐటక్కు చీటిలోనా ఆటాడుకుందాం రాజే అందమైన కాలోనా గాజులంగడి నాదే గాజువా కాలోనా గాజులంగడి నాదే ఆ గాజులన్నీ చేతికి ఎత్తుకుంటాయే నా గాజులన్నీ చేతికి ఎత్తుకుంటాయే అందమైన దానా సనమామలాంటి దానా అందమైన దానా సనమామలాంటి దానా దా అందమంతా చిలకలో చుట్టుకొని రాయే రాజీరాలన్నీ నువ్వు చుట్టుకొని రాయే అందమైన కన్ను జల్లాలోన
కడినాదే కళ్ళకు పెట్టుకోరాయే అందమైన దానా బా బా మామ అబ్బబ్బబ్బా ఎంత ఎచ్చగా ఉంది మామ నీ దగ్గర వస్తుంటే. సరే కానీ మామ చెప్పే మామ చెప్పు. మరే మన కాపు గారు వచ్చారు కదా, వాళ్ళ పనే చేయలేదంటే కదప్పా, మరి అది ఎట్టా? వారి పని ఏం చేద్దాం అక్కడే. ఎప్పుడు చేసావు? వాళ్ళ పెద్ద కొడుకు వస్తే ఆ, ఉంగడం పెట్టానా, ఆ, వాళ్ళ చిన్న కొడుకు వస్తే ఆ, మిడం కోసానా, ఆ, వాళ్ళ అమ్మాయి గారు వస్తే ఆ, శివుడు కోసానా, ఆ, ఆయన గారు వస్తే ఆ. సూరు కింద నిలబెట్టి వంచు 3 కోట్లు పడిచానా. వాళ్ళ పని ఏం చేయింది అక్కడే. మా ఆయనకు వంగన పెట్టి అలవాటు చేయలేదా? ఆ? నీకు ఈ సంగతి తెలీదు, చిన్నగా మాట్లాడు, ఊర్లో వాళ్ళకి తెలిస్తే ఏమిరా ఈ సంగతి అంటానంటారు. మా ఆయనకు అసలు వంగన పెట్టి అలవాటే లేదు. ఆ ఎవరు అనుకోవద్దండి అసలు. ఏం మావా ఏమయ్యో ఈడలేంది ఆడేం చేస్తాడంటే ఆడవలసి ఉంది కూర్చొని. సరే కానీ మావా, వాళ్ళ పెద్ద అబ్బాయి వస్తే పెట్టావు, వాళ్ళ చిన్న అబ్బాయి వస్తే పెట్టావు, వాళ్ళ అమ్మాయి గారు వస్తే పెట్టావు, వాళ్ళ ఆయన గారికి వంగన పెట్టి పెట్టావు. ఏం పెట్టావా? చెప్పు మేకులే. ఏమై చెప్పుకు మేకులు చూర కింద వాళ్ళకి ఇంకాడ ఈదులో పెడతారా? ఈ సచ్చారు మాటలు కాకపోతే. సరే కానీ మావా, పెట్టావు కానీ ఇలా పొద్దున ఏం చేసాను తెలుసా? చెప్పు. మొన్ననే సంక్రాంతి పోయింది కదా, మన ఊర్లో పెద్దోళ్ళులే సంక్రాంతికి ఎంత వచ్చినాయో? ఆ? సంక్రాంతికి ఎంత వచ్చినాయో నేను చెప్పనుగా, నువ్వు నాతో పలకటం లేదుగా. నీకు నాకు కాబ్బయ్యా పంతులు గారి మీద ఒట్టు. సరే కానీ చెప్పు. అబ్బా మామా చెప్పే. మన ఊర్లో పెద్దోళ్ళందు కలిసా ఒరే అసలు పెద్దోడు అంటే కక్కడు కదా అనుకుని ఒక పని చేశారు మామ. ఈరోజు పండగ పోయింది కదా, పండగ పోయిన తెల్లాని దున్నపోతులు కోసారు. దాని గుండికాయలు పేగులు నెత్తురు మాంసం ఇస్తే కోస ఉట్టి మీద పెట్టినా. ఈడులా అవతారానికి చూడు ఎట్లుందో. నా పెళ్ళైన కొత్తలే స్వాము, ఆయన ఈ మాట ఎవరు చెప్పండి, పీనుగులాగుండేవాడు. నా చేతి తిండి తిని పంతులు గారు సావాసం పెట్టిన అస్సలు చెడిపోయాడు అనుకో, ఏనుగులాగా తయారయ్యాడు. అయినా కానీ ఆ కూరు కూడా దీన్ని అక్కడ కొండ సట్టి పడేసావు కదా, అసలు ఏమన్నా బుద్ధి ఉందా నీకు? ఏంది ఆ? ఏంది ఏమన్నా బుద్ధి ఉందా? ఏం చెప్పు. ఈదులో పని చేయాలి, ఇంట్లో పని ఏమైనా చేస్తుండ్రా స్వామి? మామ నువ్వు చేసినా చేయకపోయినా కాశీరావు మీద చెప్తున్నా, ఇప్పుడే చెప్పు. ఆ అబ్బాయి చేయడు, ఒకరిని చేయనీడు. ఆ అబ్బాయి అసలు మాటలు నమ్మొద్దు. చెప్పే చెప్పే. నేనేం చెప్పాను మామ, ఈరోజు నాకు చిన్న కోరిక ఉందా భయ్యా? చెప్పే. చిటపట చినుకులు పడుతున్నాయి అభయ్య మాక. మామ చిటపట చినుకులు పడుతూ ఉంటే చలిగానే చిటపట చినుకులు పడుతూ ఉంటే చలిగానే తరతనములు చిట్టా పట్ట చేతులు తగిలి చెట్టు నీడకై పరుగెడుతుంది. చెప్పలేని హాయి ఎంతో చెప్పలేని హాయి తో ఎత్తగా ఉంటుందో. చిటపట చినుకులు పడుతూ ఉంటే చలిగానే తరతనముంటే ఇది అబ్బాయ్యా అంతా ఆడిపోయినా చల్లబడిపోతే నేనేం చేశానంట మామ. చెప్పలేని ఆహా చిటపట చినుకులు పడుతూ ఉంటే చలిగానే సరసన ఉంటే
ఆ తేలికనే ఉంది. ఈ మధ్య పని లేదు భయ్య. పని ఉండబట్టి తేలిపోయేది, పని లేకపోతే బరువు. సరే కానీ మామ మన పెద్ద కాపు గారు వచ్చారు కదా, వారు నేను కాతామనుకోమండి మావా. ఎవరు? ఎవరే? వాళ్ళ ఖాతా ఇప్పుడు పుట్టిందంటే అదే ఆయనే మా వెంకటేశ్వర మామ గారు. వాళ్ళ తాత ముత్తాత నాటిదే ఖాత. అబ్బాయి నీకు బాగుండగా తీసుకో. ఎప్పుడు నాకు బాగీయగా, ఏసు రాజు బాగీయగా. మరి ఆవుల మంద వస్తువులు మా కక్కయ్య గారు, మరి వెంకటేశ్వర్లు గారు, పెద్దలు వెంకటరామయ్య గారు, వెంకటరామయ్య పెద్దలు, పూజలు, కళాకారులు, కళాభిమానులు, మరి ఏదో అలవాట్ల పొరపాటు ఏదట వస్తా ఉండే మా మామగారి పేరు కదా. మరి పెద్దలు, పూజలు, కళాకారులు, కళాభిమానులు 100 రూపాయలు ఇచ్చారు. వరకు ఆ బ్రహ్మగారు ఇస్తే గారు వెళ్ళ కాబట్టి మరీ కోరుకుంటున్నాం. ఇస్తే కదా ఊపుండేది మామ, అంతేనా? కానీ అయితే నేను కాతామనుకోమండి మామ. ఎవరే ఖాతా అనుకోమంటే ఎవరు మనకోండి నేనెవరే? ఏమబ్బా వాళ్ళంతా అట్టాగంటారే, పని చేయలేదు కదా. వాళ్ళ పని ఏం చేద్దాం అక్కడే. వాళ్ళ ఖాతా ఇప్పుడు పుట్టిందండి. ఎప్పుడు పుట్టిందే? వాళ్ళ ముత్తాత అది ఎట్టాగో చెప్పంట చెప్తానే. వాళ్ళ ముత్తాతకు మా ముత్తాత పెట్టాడా? వాళ్ళ తాతకు మా తాత పెట్టాడా? వాళ్ళ అయ్యకు మయ్య పెట్టాడా? కాతో కొంతో వారికి నేను పెడుతుండే అన్నే. బాగా సాగింది ఈ మధ్య ఇద్దో మామా. మీ ముత్తాత వాళ్ళ ముత్తాత పెట్టిండా? వాళ్ళ తాత మీ తాత పెట్టిండా? మీ అయ్య వాళ్ళ అయ్యకు పెట్టిండా? ఇప్పుడు ఆయన గారు నువ్వు బాగా పెట్టావా? రోజు పెడుతున్నావా? రోజు పెడుతుండే రోజు. బా సిగ్గైనా ఉండాలి ఈ మాట చెప్పేదానికి, రోజు అంట. ఆహా సరే కానీ మావా, నువ్వు ఆడబెడితే ఇంకేడేం పెడతాడా? కాతకు తిండేదే. కాతో పెట్టినా గుండె కళ్ళం జారిపోద్ది. ఏడుంది? ఉండేది ఎంత ఆడబెట్టి ఎడబెట్టి ఏముంటది? సరే కానీ మావా, నువ్వు పెట్టినా పెట్టకపోయి నేను పెడతాను మావా. భలే కుర్రాడు మావా, భలే కుర్రా. భలే కుర్రవాడా, హుషారైన వాడా. ఇంతకంటే ఆనందం ఏమవుతుంది చెప్పు? ఎన్ని ఎకరాలు పోతే వస్తుంది చెప్పు? నా హృదయము విసలాడే నా హృదయము విసలాడే. అభయ సిగ్గేస్తుంది అభయ. చాలా ఊరుకా. సరే కానీ అభయ మామ, ఇది అది కాదు కానీ మంచి ఊపగా చిలక పచ్చకోక.
అబ్బాయ్యా చెప్పు. ఊపు కాస్త పెరుగుతుంది కానీ ఊపు కాస్త తగ్గించుకుందాం. సరే కానీ మామ చెప్పే. నీకు అది ఉందా? ఏంది అది? అది అదేంటి అది తట్టుంది? అల్లది ఉందే. ఆ? ఏందది? ఏందో కనుక్కునివే. అబ్బాయి బాగుందంట తీసుకో. మోరుపైన పెద్ద వెంకటేశ్వర గారు పెద్దలు పూజలు కళాకారులు కళామాలు 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు చెప్పుకుంటూ ఆ బ్రహ్మకర్షి దగ్గర వెలవెల కప్పని మరీ కోరుకుంటున్నాం. మామ చెప్పు. ఓ మామ మరే నీకు అది ఉందా లేదా చెప్పు. లేదా లేకుండా నా మీద ప్రేమ సచ్చినోడా మత్తుకుంది. ఇద్దో ఈరోజు ఇనుకొని పోయానా, మల్లెపూలు తెచ్చానా, కొప్పు నిండా పెట్టానా, పట్టు చీర కట్టానా, అబ్బయ్యా నాయేనబ్బయ్యా సంక్రాంతి తెచ్చుకున్నాను అబ్బయ్యా. ఈ మధ్య మిరపకాయలు కొనిపోయి తెచ్చుకున్నాను అబ్బయ్యా. అలా ఊరుకో కొప్పు చూడు. మామా కొప్పు చూడు కొప్పందము చూడు కొప్పుల ఉన్న పూలన్న చూడు నీ మునుపటి వరలే లేవా, నీ మునుపటి వరలే లేవా. కొప్పు చూడు కొప్పందము చూడు కొప్పుగా ఉన్న పూలను చూడు, కొప్పు చూడు కొప్పందము చూడు కొప్పుగా ఉన్న పూలను చూడు. ఓ మామా లేనా ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెర చూడు, ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెర చూడు. ఓ మామా లేనా ముక్కు చూడు కొప్పందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెర చూడు. మామా కాలు చూడు కాలందము కాలు చూడు కాలందము చూడు కాలికి నే మునుపుటి వలనే లేనా కాలు చూడు కాలందము చూడు కాలికి వంద కట్టెల చూడు. మరి నాకు ఇచ్చారు నచ్చలేదబ్బా, నాకు అసలు నచ్చలేదు. ఏ చీర కావాలి? ఆ? ఏ చీర కావాలా? ఆ? చెప్పచ్చరే. చిలకపచ్చ చీర కావాలబ్బయ్యా. వేసి చిలకపచ్చ చీర కావాలి మామ. ఆ చీర తెత్తగానే నువ్వు అందించారు ఏడవుతుందంట. చిలకపచ్చ కోక పెట్టినది కేక, చిలకపచ్చ కోక పెట్టినది కేక, తోడు లేక బాల పిచ్చుడా, రెండు జల్ల కైక రెచ్చిపోకే పాప పంచుకోవే పాల మిగడా, రాగా ఉల్లాస వీరుడా మన నీదేగి పట్టుకోవడా, రాగా ఉల్లాస వీరుడా
మామ సరే కానీ ఓర్ మామ ఇదో అసలే పొద్దుపోయింది కానీ తంగడి గట్టికి పోవాలి మామ. భలే కురవాడు భలే కురవాడు మామ భలే కురవాడా హుషారైన వాడా నా వాలి చూపులలోనా మామా నీవే కిలాడి రాజా నేనే జలాకి రాణి కలవాలి నీవు నేను కలవాలి నీవు నేను నిలవాలి